కరీంనగర్లోని అంబేద్కర్ స్టేడియంలో కొనసాగుతున్న 12వ రాష్ట్ర స్థాయి మాస్టర్ అథ్లెటిక్స్ పోటీలు కొనసాగుతుందన్నారు. ఈ సందర్భంగా 12వ రాష్ట్ర స్థాయి మాస్టర్ అథ్లెటిక్స్ పోటీలు కరీంనగర్లో నిర్వహించడం సంతోషకరమని సివిఎం హాస్పిటల్ చైర్మన్ చాట్ల శ్రీధర్ పేర్కొన్నారు. క్రీడలు మానసిక ఉల్లాసంతో ఆరోగ్యానికి ఎంతో దోహదపడతాయని అన్నారు. నీలం లక్ష్మణ్ మాస్టర్ అథ్లెటిక్స్ జిల్లా కార్యదర్శి మాట్లాడుతూ ఫిట్నెస్ కోసం ఉపయోగపడుతుందన్నారు. పలువురు వ్యక్తులు మాట్లాడుతూ రాబోయే ఒలింపిక్ పోటీల్లో భారత్కు పతకాలు రావాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వం క్రీడలకు ఎంతో కృషి చేస్తుందన్నారు. ఆరోగ్యం కోసం మరిన్ని ట్రాక్స్ అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు క్రీడాకారులు పాల్గొన్నారు. దీనిలో ఆల్మోస్ట్ స్టేట్ నుంచి అన్ని డిస్ట్రిక్ట్స్లో ఉన్న ఆల్మోస్ట్ 750 స్పోర్ట్స్ పర్సన్స్ పార్టిసిపేట్ చేయడం, ఆల్మోస్ట్ 400 అబోవ్ ఈవెంట్స్ కండక్ట్ చేయడం, ఇది మన కరీంనగర్కి గర్వకారణంగా ఫీల్ అవుతున్నాం. ఇట్లాంటి ఈవెంట్కి మేము కరీంనగర్ అసోసియేషన్ ఆతిథ్యం ఇవ్వడం మాకు చాలా ఆనందంగా ఉంది. సో ముఖ్యంగా ఈ ఈవెంట్ చేయడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఒక డాక్టర్గా మనం ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని, క్రానిక్ జబ్బులకు చాలా అబోవ్ 30 పీపుల్కి వస్తున్నాయి కాబట్టి వాటిని ప్రివెంట్ చేసే విధంగా ఆరోగ్యమే మహాభాగ్యం అనే కాన్సెప్ట్ని ప్రజల్లో తీసుకెళ్ళాలి అని, హెల్త్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అందరూ, దాని దగ్గర ఇట్లాంటి స్పోర్ట్స్ ఈవెంట్ కండక్ట్ చేసే విధంగా ఉండాలని ముఖ్య ఉద్దేశంతో ఈ ఈవెంట్కి డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్గా తీసుకొని స్పాన్సర్ చేస్తూ ఈవెంట్ని కండక్ట్ చేసినాం. 30+ నుంచి వెళ్ళి 90+ వరకు ఇక్కడ పార్టిసిపేషన్ చేయడం జరిగింది. టోటల్గా 890 మంది, అంటే దాదాపు 900 మంది ఇక్కడ పార్టిసిపేషన్ చేయడం జరిగింది. ఎందుకంటే 80 నుంచి వెళ్ళి 85+ వాళ్ళు కూడా ఇక్కడ మనం పరిగెత్తున్నారు కాబట్టి చాలామందికి ఇక్కడ ఇన్స్పైర్గా, ఎందుకంటే ఒక 80 వాళ్ళు కూడా పరిగెత్తున్నారు, మరి మేమెందుకు ఇట్లా ఫిట్నెస్ కాకుండా ఉండాలి అనే ఉద్దేశంగా చాలామందికి ఇది ఒక మోటివేషన్ లాగా అవేర్నెస్కి పోతుంది. ముఖ్యంగా ఏంటంటే ఈ మీట్ చేయడం వలన మన జిల్లాలో కూడా మంచి హెల్త్ అవేర్నెస్ అనేది ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో మనం ఇక్కడ చేయడం జరిగింది. మనకు మంచి సపోర్ట్గా మాకు డాక్టర్ శ్రీధర్ చాట్ల గారు, అలాగే సౌగాని కోమరయ్య గారు చాలామంది మాకు సపోర్ట్ ఇవ్వడం జరిగింది. మాకు ఎందుకంటే అకామిడేషన్ కూడా వాళ్ళు హెల్ప్ చేయడం జరిగినది.